తీసుకొస్తాడు కేంద్ర మంత్రి. అప్పుడు మళ్ళీ అతను వచ్చితే గాని చేయను అంటాడు. ఎవరంటే ఈ బాయ్ని చంపేదాకా నేను చేయను అంటాడు. ఇప్పుడు అట్లాంటి భయం వీళ్ళలో కల్పించాలనుకుంటున్నారు. ఒకటి అధికారులు, నువ్వు జగన్ పేరు చెప్పు, జగన్కి సంబంధించిన మంత్రుల పేరు చెప్పు, వాళ్ళకి ఎంత ఇచ్చావో చెప్పు, అవన్నీ చెప్తేనే నువ్వు బాగుపడతావు, లేదా నువ్వు జైల్లో ఉంటావు. ఇప్పుడు రిటైర్ అయిన వయసులు వీళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయపాల్ రిటైర్ అయిపోయాడు. ఆయన వృద్ధాప్యంలో జైల్లో ఉండాలనుకుంటాడా, వీళ్ళ పేరు చెప్తాడా? జగన్ చెప్తే చేశాడు, లేకపోతే సునీల్ చెప్తే చేశాడని చెప్తారా? లేదు. ఇప్పుడు అతని పేరేది, ఇప్పుడు వేరే కేసులో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు జత్వాని కేసులో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి కింద స్థాయి అధికారులు పై వాళ్ళ పేరు చెప్పాలి. చెబితే అప్పుడు పైన వాళ్ళని పట్టుకోవడం. అంటే ఫైనల్గా అధికారులు ఎవడైతే అధికారంలో ఉండాలంటే ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయితే ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు వీళ్ళ లైమ్ లైట్లో ఉండరుగా. సైడ్ పొజిషన్స్ లేదా కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగాలి, లేదా సస్పెన్షన్లో ఉండాలి. అది కదా. అన్నాళ్ల పాటు ఉండేందుకు గాను వీళ్ళందరూ కూడా రేపొద్దున ఇక వీళ్ళ కాళ్ళ దగ్గరికన్నా రావాలి, లేదా జగన్ పేరు చెప్పాళ్ళు, జగన్ పేరు చెప్తే తప్పిస్తామని చెప్పాలి వీళ్ళు. ఆ కోణంలో నడుస్తుంది ప్రస్తుతం వ్యవహారం. ఒక రకంగా అధికారులు టార్గెట్ లో ఉన్నారనుకోవాలండి, లేదంటే జగన్ మీద రేపొద్దున బలమైన కేసులు పెట్టాలి అంటే బలమైన ఆధారాలు